షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. అమరావతి నిర్మాణంపై కోర్టుకెక్కారు. భోగాపురం విమానాశ్రయంపై అసత్య ప్రచారం తగదన్నారు. అటు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని వేదవ్యాస్ తెలిపారు. అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. జాతికి ఒక చరిత్ర సృష్టించాలనే ఏకైక ఉద్దేశంతో ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకు పోతున్నాం. నేను ప్రతి ఒక్క సోమవారం పోలవరంగా పేరే మార్చుకున్నాను. ఇప్పుడు సోమవారం మర్చిపోయాను. ఆ సోమవారం పేరే పోలవరం. పోలవరం పూర్తయ్యే వరకు పోలవరంగానే సోమవారాన్ని పరిగణిస్తా. పోలవరం తెలుగు జాతికి వరం. పోలవరం పూర్తయితే మన సమస్యల పరిష్కారం అవుతాయి, దాంట్లో అనుమానం లేదు. మీ యొక్క నాయకత్వంలో మీ యొక్క అడుగుజాడల్లో పనిచేయాలని ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో కాగిత వెంకటరావు గారితో పాటు కలిసిమెలిసి నియోజకవర్గ అభివృద్ధిలో నేను కూడా మరి నాకున్న చిన్నపాటి అనుభవంతో ఆయనకు కూడా తోడుగా ఉండి తప్పకుండా మీ నాయకత్వంలో ఒక సైనికుడిలాగా పనిచేస్తానని మరి మనవి చేస్తూ నాకు తెలుగుదేశం పార్టీలో మీరు చేర్చుకున్నందుకు నాకు ఇచ్చిన ఈ గౌరవానికి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ హృదయపూర్వక నమస్కారం సెలవు తీసుకుంటాను.